ఈ మార్వాడి సేట్లని ఎవరినైనా మీ సేట్లని ఎవరైనా బెదిరించిన దాఖలాలున్నాయి? లాస్ట్ 20 రోజులల్లో ఎవరైనా ఇంత డబ్బులు పంపించు ఇట్లా అని ఎవరైనా ఏమన్నా చెప్పినా ఎవ్వరు ఒక్కడు కూడా ఇట్లాంటి మాట మాట్లాడలే. అందరికీ మేము దీని వేరే దాంట్లో కూడా చెప్పినాము. ఎవ్వరికి ఎట్లాంటి ప్రాబ్లం ఉంటే మమ్మల్ని ఫోన్ చేయండి, మన మొత్తం సంఘం మీ ఎమ్మడే ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే ఎట్లాంటి మా నాలెడ్జ్లో ఏం రాలేదు. ఎవరికి ఇట్లాంటి మాటలు చెప్పలే కూడా. అసలు విషయం ఏంటంటే ఈ నెల రోజుల నుంచి మార్వాడి గో బ్యాక్ అని నినాదం వచ్చినప్పటి నుంచి మీ బిజినెస్లు మార్వాడి వాళ్ళ బిజినెస్లు ఏమైనా తగ్గినాయా? వ్యాపారాలు ఏమైనా తగ్గినాయా లేకపోతే అట్లనే ఉన్నాయా స్టేబుల్గా? బిజినెస్ చాలా మంచిగానే ఉంది. ఇప్పుడు గణేష్ చతుర్థి ఉంది, దీని తర్వాత దసరా బతుకమ్మ వస్తుంది, దీపావళి వస్తుంది. అందరు మార్వాడి గుజరాతీ అన్ని బిజినెస్ కమ్యూనిటీ, నేను ప్రతి ఒక్కటి ఈ గుజరాతీ మార్వాడి అనలేదు, అందరు బిజినెస్ కులం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సీజన్ ఉన్నారు కాబట్టి ఎవరికి టైం లేదు. ఎట్లాంటి చేయనీకు అందరు కలిసిమెలిసి ఉండాలని మంచి ఉంది. బిజినెస్లో ఎట్లాంటి ఏం ఎఫెక్ట్ జరగలేదు. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, వినాయక చవితిలో ఉన్నాం, ప్రస్తుతం మనం పండుగలో ఉన్నాము. మీరు ఈ గొడవల టైంలో పండుగ వచ్చింది, మీరు అప్పుడు దేవునికి ఏమని మొక్కుకున్నారు? వినాయకుని ఒక్కటే మొక్కుతున్నాం సారు. ఇవి వినాయకుని కానీ అమ్మవారు కానీ దసరాలో అందరం కలిసిమెలిసి ఉండాలి. ముందు ఎట్లా ఉన్నాం 10 సంవత్సరం తెలంగాణ బంగారం తెలంగాణ చేయాలి. ఇప్పుడు కూడా మనం అట్లాంటి బంగారు తెలంగాణకు ఇంకా ముంగడు తీసుకోపోవాలి.